భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా 2 రకాల యువతను మనం చూస్తున్నాం. 2 రకాల యువత మనకు కనిపిస్తుంది. అండ్ ఎలాగా చెప్తాను స్వామీజీ. అయితే మనం వాటికి ఒక నామకరణం చేశారు, జెన్జీ అనేటటువంటి ఒకటి. అయితే ఈ యువతకు సంబంధించి కొందరు నిజంగా మన దేశంలో కావచ్చు, బయట కావచ్చు, ఇదేంటి ఆ మోక్షం ఏంటనేది తెలుసుకోవాలి మేము అండ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి దాంతో సన్యాసాశ్రమం వైపు చూస్తున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు సంఖ్య కూడా పెరుగుతుంది. అండ్ ధ్యానం వైపు ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. రెండో వైపు ఇంకొక వైపు ఉంది స్వామీజీ. అది డార్క్ సైడ్ అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటి అంటే ఈ డ్రగ్స్కి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ రెండవది చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లలు అంటే 4వ తరగతి 5వ తరగతి దగ్గర నుంచి వాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐఐటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఏదో ఒక స్ట్రెస్, ఆ స్ట్రెస్ కారణంగా ఏకంగా వారి ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసుకోవచ్చు. మేము సూసైడ్ చేసుకొని ఈ ప్రాణాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఆ సంఖ్య చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో కేవలం భారతదేశంలో పిల్లల ఆత్మహత్యల సంఖ్య మనం తెలుసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అంత పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు? అండ్ ఎట్ ద సేమ్ టైం అసలు మీరు అంటున్నటువంటి ఆనందానికి నిర్వచనం మీరేమిస్తారు? అండ్ యూత్ నిజంగా ఆనందం కావాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు పబ్బుల్లో చూసినా ఆనందం కోసమే, డ్రగ్స్ ఆనందం కోసమే అంటారు. అండ్ రెండో వైపు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ధ్యానము ఆనందం వైపే అంటున్నారు. వీళ్ళందరికీ వెళ్ళాలి ఏకంగా ఇవన్నీ కాకుండా ఏకంగా ఆత్మహత్య వరకు వెళ్తున్నారు పిల్లలు. అంటే జీవితం, అసలైనటువంటి జీవితం చూడకముందే ఇదే జీవితం అనుకోని. ఐ అగ్రీ విత్ యువర్ అబ్జర్వేషన్స్. నేను గమనించింది సమంజసమే, అవన్నీ మంచివే. ఆనందం గురించి అడుగుతున్నారు కదా, దీనికి దానికి తేడా ఏంటని. ఇప్పుడు చూడండి, నిద్రపోతాం, అందరం నిద్రపోతాం. లేచాక విశ్రాంతి అనేది ఉంటుంది, ఆనందం అనేది కొంచెం ఉంటుందా, ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు విశ్రాంతి వల్ల, నిద్ర వల్ల వచ్చే విశ్రాంతి మీకు బాగా ఫ్రెష్గా అవుతారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, మీ కార్యక్రమాలు చేయాలని ఉత్సాహం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదో డ్రగ్స్ వలనో, లేకపోతే సిగరెట్, లేకపోతే మత్తు పదార్థాలు ఉంటాయి కదా, సారాయి తాగండి లాంటి, దానివల్ల కొంచెం విశ్రాంతి కలుగుతుంది ఏదో విధంగా అనుకోండి. అవి లేచిన తర్వాత ఉత్సాహం ఉండదు, ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంటుంది. ఇప్పుడు నిద్ర వల్ల వచ్చే ఆనందం ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న ఆనందానికి తేడా లేదంటారా? ఈ ఆనందం వేరే, ఆనందం వేరే. నిద్ర వల్ల వస్తే ఫ్రెష్గా ఉంటారు, మీ బాధ్యతను ఇంకా ఉత్సాహంగా ఎఫిషియన్సీగా మీరు చేయగలరు. దీనివల్ల దీనికి కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అందుకే కదా ఏమైనా తాగేది, నేను వైన్ సారాయి లాంటి తాగుతూ ఉంటారు, అయితే డ్రగ్స్ తీసుకుంటారు. దానివల్ల కొంచెం ఎంత ఫ్రెష్ ఏదో ఉంటుంది అనుకోండి, నాకు అనుభవం లేదు, ఏదో ఉంటుంది. దానివల్ల అంత జీవితంలో వాళ్ళు రాణించలేరు, అంటే వాళ్ళకి అనుకుని చేయలేరు, చేయాలనిపిస్తుండగా చేయలేరు. ఇప్పుడు నిద్ర వల్ల వచ్చే విశ్రాంతితో మనం నిత్య కార్యక్రమాలకు వెళ్తే ఎంతో ఉత్సాహంగా ఉంటాం, చేయాలనిపిస్తుంది కూడా. అదేవిధంగా డ్రగ్స్ వల్ల, మద్యపానీయాల వల్ల వచ్చే విశ్రాంతి దాంతో ఉంటే పనిచేయాలని బుద్ధి పుట్టదు కూడా. అంటే కొంత రెస్ట్ ఉంటుంది, కొంచెం ఏదో ఉంటుంది, కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ దానివల్ల ఉద్దేశం రాదు, పని బాగా ఎఫిషియన్సీ పెరగదు. అసలు తేడా తెలుస్తుంది కదా. మెడిటేషన్ వల్ల నిద్రలో వచ్చే దానికంటే 1000 రెట్లు అనుకోండి అంత సంతోషం కలుగుతుంది, అంతగా రిఫ్రెష్ అవుతాం, అంత ఉత్సాహం కలుగుతుంది నిత్య జీవితంలో కార్యక్రమాలు జరపడానికి. నేను చెప్పాను కదండి, నేను మొదట్లో ధ్యానం చేసి మొదలైనప్పుడు ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వెళ్దాం అనుకునేదాన్ని. అంటే ఆనందం అనేది ధ్యానం చేసేటప్పుడే కాదు, తప్పకుండా అప్పుడు ఉంటుంది డీప్గా. ఆ తర్వాత కూడా ఆ ఆనందం అనేది మన కార్యక్రమంలోకి వస్తుందన్నమాట. దాంతో ఉత్సాహంగా ఉంటాం ఇప్పుడు ఏం చేయాలని, అదనమాట. ఇప్పుడు యువత కొందరు దురదృష్టవశాత్తు ఈ వైపు వెళ్తున్నారు, మద్యపానాలు, డ్రగ్స్ అంటే ఇది ఉందని తెలియక, దీన్ని రుచి చూడక, దానివల్ల ఇటు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలిసి ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలిస్తే వాళ్ళు తప్పకుండా ధ్యానం మొదలెడతారు. పరమహంస యోగానందులు ఒక చోట చెప్తారు, ఎవ్రీవన్ వుడ్ మెడిటేట్ ఇఫ్ ఓన్లీ వన్ నోస్ హౌ టు మెడిటేట్. ఎవరైనా ధ్యానం చేస్తారు, ధ్యానం ఎలా చేస్తారో అని తెలిస్తే అక్కడ అనమాట. అది చేయాలో తెలియాలి, అంటే శాస్త్రీయంగా తెలియాలి. ఎందుకంటే రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి.
But we should pick up one scientific meditation. Scientific meditation means well-tested methods with definite results. శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులు అంటే బాగా పరీక్షించిన పద్ధతులు, నిర్దిష్టమైన ఫలితాలను ఇచ్చే పద్ధతులు. అదేనండి. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి. యువత ప్రతి ఒక్కరికి మైండ్ కంట్రోల్ కావాలనుకుంటాం కదండి. ఖచ్చితంగా. ఐ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మై మైండ్, యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అంటే మనసు మీద అధీనం ఉండాలా, మన అధీనంలో ఉండాలి అని అనుకుంటాం. కానీ ఆ మనసును కంట్రోల్ చేసే కొంది అది ఇంకా అటు ఇటు వెళ్తుంది. మైండ్ కంట్రోల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని అందరికీ తెలుసు. నిజం. అన్నిటికంటే నిజం. మన ప్రాచీన ఋషులు నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అవర్ ఏన్షియంట్ రిషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. శతాబ్దాల పాటు పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. అవర్ ఏన్షియంట్ రిషీస్ ఎక్స్పెరిమెంటెడ్ ఓవర్ సెంచురీస్ అండ్ ఫౌండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్. మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. దేర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెత్. మైండ్ని డైరెక్ట్ కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ విత్ సమ్ ప్రాసెస్ ఆఫ్ బ్రెత్ యూ కెన్ కంట్రోల్ ది మైండ్. శ్వాస మీద ఏదో కొన్ని ఒక విధంగా చేస్తే మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ శ్వాస మీద చేసే పద్ధతులే ప్రాణాయామ పద్ధతులు. అంటే కొన్ని ప్రాణాయామ పద్ధతులు చేస్తే శాస్త్రీయంగా మైండ్ మీద కంట్రోల్ వస్తుంది. ఇవే నేను చేసే పద్ధతులు. హంస ధ్యాన పద్ధతి నేను చెప్పాను కదండి, ఓంకార ధ్యాన పద్ధతి, క్రియాయోగం, ఇవన్నీ మా గురుదేవులు అయిన పరమహంస యోగానందులు కనిపెట్టలేదు, వాళ్ళ గురువు కనిపెట్టలేదు. అవి అనాది నుంచి వస్తున్నాయి, ఇప్పటి నుంచో వస్తున్నాయి. అవి వెలుగులోకి తీసుకొచ్చారు మహాతార్ బాజీ. ఇవి ఎంత సైంటిఫిక్ అంటే విత్ ప్రూవన్ రిజల్ట్స్. యువతకు కూడా యువత ముఖ్యంగా వాళ్ళు కొత్తది ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, కొత్తది చూద్దాం అనే ఉత్సాహం ఉంటుంది, కానీ ఇది ఉందని తెలియదు. వాళ్ళు కానీ తెలుసుకొని చేస్తే తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది ఇంతకాలం ఏం మిస్ అయ్యా మనం.